ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నా దేవునితో ఎలాగు చెప్పి ఉన్నాను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు ఆ తలంపు గ్రహించుచున్నావు అని. నిజమే, మనము ఆలోచన చేస్తూ ఉంటాము, తలంచుచూ ఉంటాము. అది మంచి అయినను చెడైనను, దుర్వ్యాపారమైనను దురాలోచన సంబంధమైన తలంపు అయినను, అది మన హృదయములో మన మనస్సులో పుట్టక ముందే దేవుడైన యెహోవా దానిని గ్రహించుచున్నాడు. నిజమే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని అడుగుటకు సందేహిస్తున్నాము, కానీ మన హృదయములో ఆ తలంపు, ప్రభువా నాకు ఇది కావాలి అని నీవు తలంచిన ఎడల, నీ మనస్సును గ్రహించిన దేవుడు నీకు సమస్తము దయచేసే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ తలంపుల్లో అయినను ఆలోచనలో అయినను నీవు చెడుగా ఆలోచన తలంపు చేయవద్దు. ఎందుకంటే అది నీ ఆలోచనకు నీ తలంపుకు రాక మునిపే నీ మనస్సును గ్రహించిన దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఏది కావాలో అడుగు, అది సమృద్ధిగా న్యాయపరముగా ప్రభువు దయచేసే వానిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రార్థన చేస్తుంటాము. ఎన్నిసార్లు ప్రార్థించినను కొన్ని వాటికి జవాబు రాదు. కొన్ని ఆలోచనలకు తలంపులకు వెంటనే జవాబు వస్తుంది. కాబట్టి నీ మనస్సు నీ హృదయము పరిశుద్ధముగా ఉండిన ఎడల, నీకేది కావాలో ఆ తలంపు పుట్టక మునిపే నీ మనస్సును గ్రహించిన దేవుడు నీకు సమస్తమును దయచేసే వానిగా ఉన్నాడు. ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు వారికి నేను నా ఆలోచన తెలుసుకొని ఉన్నాడు కనుక, ఆయనకు నేను ఇష్టునిగా ఉన్నాను కనుక, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాను కనుక, ప్రభు అయిన క్రీస్తు వారు నాకు ఈ విధముగా వాగ్దానము చేసి ఉన్నారు, నీకు సమృద్ధిగా మేలు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి మనకు సమృద్ధిగా మేలు కలగాలి అంటే మనము ప్రభు అయిన క్రీస్తు వారి యొద్దకు రావాలి. మనము ఇతరుల నుండి మేలును పొందుకొని ఉన్నాము. అది సమృద్ధి అయినదా కాదా అనేది మనకు తెలుసు. ఇతరుల నుండి, అధికారుల నుండి, బంధు గణము నుండి మనము పొందుకునేది సమృద్ధి అయినటువంటి మేలులు కావు. కాబట్టి నీకు సమృద్ధిగా మేలు కలగాలి అంటే ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే మనకు మేలు కలుగచేసే వానిగా ఉన్నాడు. ఈ యొక్క సందర్భంలో నీకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు, నీకు సమృద్ధిగా మేలు కలుగునుగాక. నీ యొక్క పాడి పంటలు నీకు సమృద్ధి అగునుగాక. నీ పిల్లలు నీకు సమృద్ధిగా ఆశీర్వదించబడుదురుగాక. నీవు తిండికి లోటు లేకుండా సమృద్ధిని కలిగి ఉందువుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్ని విషయములో కూడా నీకు మేలు కలిగేటట్లుగా సమస్తమును సమృద్ధిగా దయచేసే దేవునిగా ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి దేవుని వైపు చూడు. ఎంతవరకు నీవు దీనస్థితిలో ఉన్నావేమో, దరిద్రత అనుభవిస్తున్నావేమో, అన్నీ ఉండి కూడా ఏమి లేని స్థితిలో ఉన్నావేమో, ప్రభు అయిన క్రీస్తు వారి యొద్దకు నీవు వచ్చినట్లయితే, నీ తలంపులు నీ ఆలోచనలో ఏనను పెట్టుకొనినట్లయితే నీకు సమృద్ధిగా మేలు కలుగచేసే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన చేయు మేలులు సమృద్ధి అయినవి కనుక ఈయన నుండి సమృద్ధి అయిన మేలులు పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు వారు నాకు తలంపు పుట్టక మునిపే నా అక్కరలు అవసరతలు తెలుసుకొని, నా మనస్సును తెలుసుకొని, నా అక్కరలు అవసరతలు తీర్చిన దేవుడు, నాకు సమృద్ధిగా మేలు కలుగచేసిన దేవుడు కనుక దేవుడు నాకు నవ్వు కలుగచేసెను. ఆమెన్. ఎప్పటి వరకు నీవు నేను ఏడుస్తున్న పరిస్థితుల్లో ఉన్నాము.
ఇంతవరకు నీవు నేను సమృద్ధి లేని స్థితిలో ఉన్నాము, ఇంతవరకు దుఃఖించి ఉన్నాము, రోదన చేసి ఉన్నాము, నా బ్రతుకు ఇంతే అని మనము అని ఉన్నాము. కానీ దేవుడు వాగ్దానము చేసి, దేవుడు నాకు నవ్వు కలుగచేసెను అనే దినములు నీకు వచ్చి ఉన్నవి. కాబట్టి నీ ఏడ్పును తుడిచివేయు దేవుడు, నీ ఆక్రందనను తుడిచివేయు దేవుడు, నీ యొక్క కన్నీటిని తుడచి నీకు ఆనంద బాష్పములనిచ్చి నీకు నవ్వు కలుగచేసి ఉన్నాడు. కాబట్టి నీకు ఏది కావాలో అడుగు. ఇప్పటి వరకు నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి భయమును బట్టి, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి కొరతను బట్టి నీవు ఏడ్చి ఉన్నావేమో, కన్నీరు విడిచి ఉన్నావేమో. కానీ ఆ ఏడ్పును దూరపరిచే దేవుడు, కన్నీటిని తుడిచి నీకు ఆనంద బాష్పములనిచ్చే దేవుడు కనుక దేవుడు నీకు నవ్వు కలుగ చేయును కాక. కాబట్టి ఇప్పుడే దేవుని వద్దకు నీవు రావాలి, దేవుని వేడుకోవాలి. దేవుడు సమృద్ధిగా నీకు కలుగచేసి ఉన్నాడు. సమస్తం ఎరిగిన దేవుడు నీకేది కావాలన్నా నీవు కోరుకున్న దానికంటే రెండంతలుగా ఇచ్చే దేవుడు, నీకు పరలోక రాజ్యమునిచ్చే దేవునిగా ఉన్నాడు. కనుక దేవుడు నాకు నీకు నవ్వు కలుగచేయునుగాక. ఆమెన్.